హాయ్ అండి. సింప్లీ సూపర్గా ఎలా చేసుకోవాలో పీతల పులుసు చూద్దాం రండి. ముందుగా పీతలు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. అలాగే పీతల పులుసుకి ఉల్లిపాయలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 4 పచ్చిమిరపకాయలు, అలాగే చింతపండు కూడా నానబెట్టేసుకోండి సరిపడినంత. చూడండి, నేను ఉల్లిపాయ పేస్ట్ ఆడేసుకున్నాను మసాలా. అలాగే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోండి. నేనైతే మట్టి పాత్ర తీసుకున్నాను. ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. మరి హీట్ అవ్వకూడదు, పగిలిపోతుంది. కాబట్టి త్వరగా వేసేసుకోవాలి. అప్పుడు హీట్ అవుతుందండి. అప్పటి నుంచి మగ్గుతుంది. మనం దింపేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ మగ్గుతానే ఉంటుందండి కూర. మట్టి పాత్రలో కూర ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఓకే. అలాగే నేను సాల్ట్ ఉంటే సాల్ట్, కల్లుప్పు ఉంటే కల్లుప్పు సరిపడినంత వేసుకుని బాగా కలపండి. అలాగే ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలండి. ఓకే. బాగా మగ్గిన తర్వాత చూడండి, ఆయిల్ అంతా అలా బయటకు వచ్చేస్తుంది. ఒక 5 మినిట్స్ ఇంకా మగ్గనివ్వండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయేది వరకు. నేనైతే అందులోనే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. బాగా కలిపేసుకుని మళ్ళీ మగ్గనివ్వండి. మూత పెట్టేసుకుని చూసారా, ఇలా మగ్గిన తర్వాత మనం ఇందాక పీతలు కడిగి పెట్టుకున్నాం కదా, అవన్నీ అందులో వేసేసుకోవాలి. మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి అలా. ఓకే. ఒకసారి మళ్ళీ కలిపేసుకునండి. మళ్ళీ ఒక చిన్న మంట మీద మళ్ళీ హాఫ్ అన్ అవర్ మగ్గించిన తర్వాత చూసారా, ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. బాగా కలిపేసుకుని అందులోనే ఇప్పుడు చింతపండు రసం వేసుకోండి సరిపడినంత. బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుని బాగా మరగాలండి పులుసు. సరే, అప్పుడే మరుగుతుంది. హాఫ్ అన్ అవర్ ఒక అలా మరగనివ్వండి పెద్ద మంట పెట్టి. ఒకసారి చూసారా, ఇలా దగ్గర పడుతుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకుని ఓకే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.